అందరికీ నమస్కారం అండి. నిన్నటి రోజు వరదు కళ్యాణి మాట్లాడుతుంది. మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. పాయకరావుపేటలో సొంత నియోజకవర్గంలో మహిళల మీద దాడులు జరిగినాయి. వివస్త్రాలను చేశారు. అమ్మా, అక్కడ ఆ మహిళలు ఏం చేశారు? ఆ ఘర్షణలు ఎందుకు జరిగినాయి? ఆ గొడవలు ఎందుకు జరిగినాయి? పూర్తిగా తెలుసుకుని మాట్లాడమ్మా. నోరుంది కదా అని ప్రభుత్వం మీద నిందలు వేయడం కాదు, పూర్తిగా తెలుసుకుని మాట్లాడు. తెలుగుదేశం అనేది మహిళలకి పెద్దపీట వేస్తుంది. మహిళల భద్రతలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి లాగా నామమాత్రపు జాగ్రత్తలు తీసుకోదు. అయినా మా ప్రభుత్వం వచ్చి నిండా 3 మంగళవారాలు అవ్వలేదు తల్లి. మీరు వచ్చి 5 సంవత్సరాలు, గతంలో 5 సంవత్సరాలు అధికారంలో ఉండి లక్షలాది మంది మహిళల మీద అత్యాచారాలు చేశారు, దాడులు చేశారు, మహిళల్ని నాగలితో దున్ని చంపారు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి సొంత కడప జిల్లాలో మహిళలకు రక్షణ లేదు. పొలం పని చేసుకోవడానికి వెళ్తే ఆ మహిళను అత్యాచారం చేసి గాజు పెంకులు చీసాలు చెప్పకూడని ప్లేస్లో పెట్టి చంపేశారు. తాడేపల్లి ప్యాలెస్లో మీ జగన్ రెడ్డి ఉండే ఇంటి పక్కనే నవ్వధువు మీద అత్యాచారం చేసి వాళ్ళని నానా యాగి చేశారు. అయినా మన జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని వెకిలి నవ్వులు నవ్వుతా ఒక బటన్ నొక్కి పబ్జీ ఆడుకున్నాడు తప్ప ఎక్కడా మాట్లాడలా, ఏ సంఘటన మీద మాట్లాడలా. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఏం జరిగినా సరే వెంటనే వితిన్ సెకండ్స్లో స్పందిస్తున్నారు. ఏది నిండా 3 మంగళవారాల టైంలోనే. మరి 5 సంవత్సరాల కాల వ్యవధిలో జగన్మోహన్ రెడ్డి ఏ మహిళ మీద జరిగిన అత్యాచారం మీద మాట్లాడి సానుభూతి తెలియజేశాడో చెప్పనమ్మా. సిగ్గుండాలి, కాస్తైనా సిగ్గుండాలి. వరుది కళ్యాణి, నోరు జాగ్రత్త. మా ప్రభుత్వం మీద నిందలేసి మీరేదో పబ్బం గడుపుకుందామని చూస్తే మాత్రం మర్యాద దక్కదని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మీ అసలేటి నిర్మల.